హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి అండ్ ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రికర్షన్ అండ్ బ్యాక్ ట్రాకింగ్. సో ఈ రికర్షన్ బ్యాక్ ట్రాకింగ్ అనేవి ఏంటి, వాటిలో ఏ అల్గోరిథమ్స్ అనేవి మెయిన్లీ యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు రికర్షన్ అంటే ఏంటి? రికర్షన్ అనేది ఏంటంటే ఇది మోస్ట్లీ ఎలా చెప్పొచ్చు అంటే మనకి లూప్స్ ఎలా వర్క్ అవుతాయో ఇది అంతే అనమాట. ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ ప్రతిసారి అదే ఫంక్షన్ని కాల్ చేసుకుంటూ వస్తే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసిన తర్వాత ప్రతిసారి ఇటరేట్ అవుతున్నప్పుడు లైక్ వెనెవర్ అది రన్ అవుతున్నప్పుడు ప్రతిసారి అదే ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది అనమాట. సో ఒక ఫంక్షన్ దానంతట అది మళ్ళీ కాల్ చేసుకుని అది ఇండైరెక్ట్ అయినా డైరెక్ట్ అయినా దాన్ని మనం రికర్షన్ అంటాం. సో ఈ రికర్షన్ యూస్ చేసుకొని మనం చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ రికర్షన్లో మనకి మెయిన్లీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బేస్ కేస్ ఏంటి, రికర్సివ్ స్టెప్ ఏంటి. సో బేస్ కేస్ అంటే అసలు కండిషన్ ఏంటి, కండిషన్ అనేది తెలుసుకుంటేనే మనము రికర్షన్ అనేది యూస్ చేయగలము అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రికర్షన్ యూస్ చేస్తున్నామంటే ఒక లూప్ రన్ అవుతుంది అంటే దాని బేస్ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఆ లూప్ అనేది రన్ అవుతుంటుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో బేస్ కేస్ అనేది ఉంటేనే మనకి రికర్షన్ అనేది స్టాప్ అవుతుంది. ఇన్ కేస్ బేస్ కేస్ లేకపోతే అది మనకి కంప్లీట్ ఇన్ఫైనైట్ టైమ్స్ అది రన్ అయిపోతుంది అనమాట. సో బేస్ కేస్ అనేది మ్యాండేటరీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రికర్సివ్ స్టెప్. ఈ రికర్సివ్ స్టెప్ అనేది ఏంటంటే మనకి ఫంక్షన్ ఎప్పుడైతే దానంతట అది కాల్ చేసుకుంటుందో టిపికల్లీ ఎలా చెప్పాలంటే ప్రతిసారి దానంతట అది కాల్ జరుగుతున్నప్పుడు ఇన్పుట్ అనేది కూడా అదే తీసుకుంటుంది అనమాట. ఇన్పుట్ అనేది పారామీటర్స్ నుంచి తీసుకొని ప్రతిసారి అది ఇన్పుట్ చేంజ్ చేసుకుంటూ రన్ అవుతూ ఉంటుంది రికర్సివ్ స్టెప్స్ అనేవి. ఓకే, సో ఇన్పుట్ అనేది మోడిఫై చేసుకుంటూ ఇన్ కేస్ ఎంతవరకు అంటే బేస్ కేస్ అనేది కంప్లీట్ ఫాల్స్ అయ్యే వరకు ఈ రికర్షన్ స్టెప్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని రికర్సివ్ స్టెప్ అంటాం. ఓకే, సో ఈ రికర్షన్ అనేది దీని వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా మనకు ఒక ఇన్పుట్ ఉంటుంది. సో ఆ ఇన్పుట్ ఏం చేస్తుందంటే ఫంక్షన్ కాల్లోకి వెళ్తుంది ఆ ఇన్పుట్. సో వెళ్ళిన తర్వాత ఫంక్షన్ అనేది దాని బేస్ కేస్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ బేస్ కేస్ అనేది ఫస్ట్ దాంట్లోనే కండిషన్ ట్రూ అయిందనుకోండి, సో ఫంక్షన్ అనేది అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ బేస్ కేస్ అనేది కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ కొన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ మళ్ళీ ఆ ఫంక్షన్ దానంతట అదే ఆ నేమ్ని కాల్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇన్పుట్ని మోడిఫై చేసుకుంటూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అనుకుందాం. 5 ఫ్యాక్టోరియల్ అయింది. సో 5 ఫంక్షన్ని కాల్ చేసుకున్నాం ఫ్యాక్ట్ ఆఫ్ 5ని. సో ఫ్యాక్ట్ ఆఫ్ 5 అయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ 5 క్యాలిక్యులేట్ చేయాలంటే n-4 క్యాలిక్యులేట్ చేయాలంటే 5 - 1 4 ఫ్యాక్ట్ ఆఫ్ 4 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇన్పుట్ అనేది మోడిఫై చేసుకుని మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేసుకుంది అనమాట. అది అలా రికర్షన్ అనేది వర్క్ అవుతుంది. ఫైనల్గా ఏంటి రికర్షన్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్ ఆఫ్ 5, ఫ్యాక్ట్ ఆఫ్ 4, ఫ్యాక్ట్ ఆఫ్ 3, ఫ్యాక్ట్ ఆఫ్ 2, ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత వీటన్నిటిని వచ్చిన వాల్యూని ప్లస్ చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో వచ్చిన అవుట్పుట్ అన్నిటిని కంబైన్ చేసి ఒక ఫైనల్ రిజల్ట్ ఇస్తుంది. ఇది దీని వర్క్ ఫ్లో. దీనికి ఎగ్జాంపుల్గా మనకు ఫ్యాక్టోరియల్ క్యాల్కులేషన్, ఫిబొనాకీ సిరీస్, ట్రీ ట్రావర్సల్స్, డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రికర్షన్లోకే ఎగ్జాంపుల్స్గా వస్తాయి అన్నమాట. సో దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది బాగా ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ లైక్ కోడ్ వైజ్ కూడా చిన్నగా ఉంటుందన్నమాట. పెద్దగా రాయక్కర్లేదు, ఎక్కువ ఫర్ లూప్స్ యూస్ చేసి కోడ్ అనేది రాయక్కర్లేదు. రికర్షన్ ఫంక్షన్ ఒకసారి యూస్ చేస్తే సరిపోతుంది. సో ఏ ప్రాబ్లమ్స్ అయినా మనము రికర్సివ్ స్ట్రక్చర్ యూస్ చేసుకొని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. దీని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్నిసార్లు ఇది ఇన్ఎఫిషియెంట్ అనమాట. ఎందుకంటే రిపీటెడ్గా మనం ప్రతిసారి అదే ఫంక్షన్ని కాల్ చేసుకుంటూ వస్తాం. సో దాన్ని మళ్ళీ ఒక దగ్గర స్టోర్ చేయాలి, అదంతా కూడా ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఎక్కువ మెమొరీ కన్సప్షన్ అవుతుంది, ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది. సో ఇదొక ఇన్ఎఫిషియెంట్ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇంకా మనకి కొన్నిసార్లు మన బేస్ కండిషన్ కానీ తప్పిస్తే ఏమవుతుంది, కంప్లీట్గా అది ట్రూ అయ్యే వరకు ఇది అలా రన్ అవుతూనే ఉంటుంది కదా. సో బేస్ కండిషన్ కరెక్ట్గా లేకపోతే ఇది వర్క్ అవ్వదన్నమాట. అది అలా స్టాక్ ఓవర్ఫ్లో అయిపోతుంది, అంతలా అన్ని రిపిటేషన్స్ అనేవి జరుగుతుందన్నమాట. ఇది రికర్షన్. అండ్ నెక్స్ట్ వన్ బ్యాక్ ట్రాకింగ్.
ఈ బ్యాక్ ట్రాకింగ్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నికే. ఇది దేనికి యూజ్ చేస్తాము అంటే మనకు సొల్యూషన్ ఏదైతే ఉందో దానికి అన్ని వేస్‌లో పాసిబుల్ సొల్యూషన్‌ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేసి వదిలేము. దాన్ని బ్యాక్ ట్రాక్ చేసి ఇంకో విధంగా ఏమైనా అవుట్‌పుట్ వస్తుందా? అది దీనికన్నా ఎఫిషియెంట్‌గా ఉంటుందా? అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇది బ్యాక్ ట్రాకింగ్. ఓకే. ఈ బ్యాక్ ట్రాకింగ్ అనేది కూడా మనము రికర్షన్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ బ్యాక్ ట్రాకింగ్లో ఉన్న కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సర్చ్ స్పేస్. ఇదేంటి అంటే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది అనుకోండి, సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి కదా. సో ఇది ఇస్తే ఏమవుతుంది, ఇది ఇస్తే ఏమవుతుంది, సో బ్యాక్కి వెళ్ళి బ్యాక్ స్టెప్ ఏముంది, సో దీని నుంచి మనం అలా బ్యాక్ ట్రాక్ చేస్తూ ఉంటాం అనమాట. దాన్ని ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సర్చ్ స్పేస్ అంటాం. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ సొల్యూషన్స్. ఇదేంటి అంటే కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లైక్ వ్యాలిడిటీ అనేది చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు పార్షియల్ సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. సో అది కరెక్ట్గా వచ్చిందా లేదా వ్యాలిడిటీ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ ప్రూనింగ్. ప్రూనింగ్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక పార్షియల్ సొల్యూషనే. ఈ ప్రూనింగ్ అనేది ఏంటంటే ఒకవేళ మనకి పార్షియల్ సొల్యూషన్ వచ్చిందనుకోండి అది ఇన్వాలిడ్ అనమాట. ఎందుకు అంటే మనం సర్చ్ స్పేస్లోని అంటే మనకి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. సో అందులో ఏంటి అంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోయినా అది ఇష్యూ అవుతుంది. అంటే కరెక్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయకపోయినా అది ఇష్యూ. అండ్ నెక్స్ట్ వన్ రికర్సివ్ ఇంప్లిమెంటేషన్. రికర్సివ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏంటంటే బ్యాక్ ట్రాకింగ్ చేసేటప్పుడు ఫ్రీక్వెంట్గా మనకి రికర్సివ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. అదే రికర్సివ్ ఇంప్లిమెంటేషన్. దీని వర్క్ ఫ్లో చూసుకుంటే అయితే ఎంప్టీగా స్టార్ట్ చేస్తాం, లేదంటే పార్షియల్ సొల్యూషన్తో స్టార్ట్ చేస్తాం. సో దాన్ని పట్టుకొని బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో పార్షియల్ సొల్యూషన్ అనేది చాయిస్ కింద తీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ అది వ్యాలిడా కాదా అని చెక్ చేసుకుంటూ వ్యాలిడ్ అయితే ముందుకు మూవ్ అవుతాం, లేదు అంటే నెక్స్ట్ రికర్సివ్గా వేరే కాల్ చేసుకొని బ్యాక్ ట్రాకింగ్ చేస్తాం. ఇది కాకపోతే నెక్స్ట్, ఇది కాకపోతే నెక్స్ట్ అలా చూసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు బ్యాక్ ట్రాకింగ్ చేయడం బట్టి ఏమవుతుందంటే మనకి ఫైనల్గా డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో దానిలో మనం చూజీగా ఒకదాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీని వర్క్ ఫ్లో. దీని అడ్వాంటేజ్ చూసుకుంటే ఈ బ్యాక్ ట్రాకింగ్ యూస్ చేసినప్పుడు మనము ఈజీగా అన్ని సొల్యూషన్స్లో అన్ని ప్రాబ్లమ్స్లో పాసిబుల్ సొల్యూషన్ ఏంటి, ఇచ్చిన ప్రాబ్లంలో అన్ని సొల్యూషన్స్లో ఏది పాసిబుల్ సొల్యూషన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్ ఫర్ ప్రాబ్లమ్స్ విత్ ఎ లార్జ్ సర్చ్ స్పేస్. సో ఇప్పుడు దేనికైతే ఎక్కువ లార్జ్ సర్చ్ స్పేస్ ఉంటుందో వాటిని కూడా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మోస్ట్లీ ఇది యూస్ చేస్తే ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఫర్ లార్జ్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వాటిని బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ చేసేటప్పుడు ఎక్కువ కంప్యూట్ చేయడానికి అదంతా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇవి దీని డిసడ్వాంటేజ్. ఈ రికర్షన్ అండ్ బ్యాక్ ట్రాకింగ్లో మనం యూజ్ చేసే కొన్ని అల్గోరిథమ్స్ని డీటెయిల్గా చూద్దాం. అవి ఏంటి అంటే టవర్స్ ఆఫ్ హనోయ్, ఎన్ క్వీన్స్, ర్యాట్ ఇన్ ఇమేజ్, సబ్సెట్ ప్రాబ్లం. సో ఫస్ట్ వన్ వచ్చేసి టవర్స్ ఆఫ్ హనోయ్. టవర్స్ ఆఫ్ హనోయ్ మీకు తెలిసే ఉంటుంది. ఇదేంటి అంటే ఇది కూడా ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లమే. ఇక్కడ ఏంటి అంటే వాటిని మూవ్ చేస్తూ ఒక పర్టికులర్గా ఒక డైరెక్షన్లో మూవ్ చేస్తూ మనము ఒక అవుట్పుట్ని తెస్తామన్నమాట. అది టవర్స్ ఆఫ్ హనోయ్. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఏబిసి అనే 3 పెగ్స్ ఉన్నాయి. 3 పెగ్స్ అంటే 3 స్టాండ్స్ అనుకోండి. సో వాటికి n డిస్క్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి డిఫరెంట్ సైజెస్. సో మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో ఏమో ఫస్ట్ పెగ్ ఏ ఉంది. ఇప్పుడు దాన్ని మనము సిలోకి మూవ్ చేయాలి. డిక్రీజింగ్ ఆర్డర్ నుంచి ఇంక్రీజింగ్ ఆర్డర్లోకి మూవ్ చేయాలన్నమాట. యూజింగ్ పెగ్ బి యూజ్ చేసుకొని మూవ్ చేస్తామన్నమాట. ఇక్కడ రూల్స్ ఏంటి అంటే ఒక డిస్క్ మాత్రమే ఒకసారి మూవ్ అవ్వాలి. అండ్ పెద్ద డిస్క్ ఏదైతే ఉందో అది చిన్నదాని మీద మాత్రం ప్లేస్ అవ్వకూడదు. ఓకే. పెద్దదాని మీదే ప్లేస్ అవ్వాలి. లైక్ పెద్దదాని తర్వాత అలా లైక్ కింద నుంచి చూసుకుంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి, పైనుంచి అసెండింగ్ ఆర్డర్లో ఉండాలన్నమాట. అండ్ ఇంకా డిస్క్ అనేది ఓన్లీ ఒక పెగ్ మాత్రమే మూవ్ అవుతుంది. ఒక పెగ్ నుంచి ఇంకో పెగ్కి, ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవ్వదు. ఫస్ట్ ఒక పెగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ ఇంకో పెగ్లోకి వెళ్తుంది అనమాట. ఈ 3 రూల్స్ని ఫాలో అవుతూ చేస్తామన్నమాట. ఓకే. సో దీని వర్కింగ్ చూసుకుందాం. దీని వర్కింగ్లో మనకేమో రికర్షన్ అనేది యూస్ చేసుకొని ఒక పెద్ద ప్రాబ్లమ్ని చిన్న ప్రాబ్లం కింద డివైడ్ చేసుకోవాలి. సో దానికి ఏంటి అంటే
మనకి n డిస్క్స్ ఉన్నాయనుకోండి, సో n-1 డిస్క్స్ తీసుకొని A టు B, ఏ నుంచి బీకి వేయాలి, సిని యూజ్ చేసుకుంటూ వేస్తామన్నమాట. సో పెద్ద డిస్క్ని ఫస్ట్ సిలోకి వేసి ఆ తర్వాత ఒక్కొక్కటి సార్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు అనమాట. అలా వేసుకుంటే ఈజీ. ఫస్ట్ పెద్ద డిస్క్ అనేది పక్కన ఉన్న దాంట్లోకి వేయాలన్నమాట. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో మనకి ఇందులో కన్నా ఎగ్జాంపుల్లో మీకు క్లారిటీగా నేను విత్ యానిమేషన్స్ పెట్టాను, అది ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి మనకి 6 డిస్క్స్ ఇచ్చారనమాట. 6 డిస్క్స్లో పెగ్ ఏ, పెగ్ బి, పెగ్ సి ఉన్నాయి. సో మనకి అవన్నిటిని పెగ్ సికి మూవ్ చేయాలి యూజింగ్ పెగ్ బి. పెగ్ బి యూజ్ చేసుకొని పెగ్ సికి మూవ్ చేయాలి. ఒక డిస్క్ ఒకసారి మూవ్ చేయాలి. అండ్ పెద్ద డిస్క్ అనేది చిన్న డిస్క్ మీద పెట్టకూడదు. అండ్ డిస్క్ అనేది ఒక పెగ్ నుంచి మాత్రమే ఒక పెగ్కి మూవ్ అవ్వాలి, 2 పెగ్స్కి మూవ్ అవ్వడానికి లేదు. ఇది మెయిన్ రూల్స్. ఓకే, సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అప్రోచ్లో రికర్సివ్ బ్రేక్ డౌన్ అనేది జరగాలంటే 6 డిస్క్స్కి టాప్ 5 డిస్క్స్ వచ్చేసి ఏ నుంచి బీకి మూవ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ టాప్ 5th డిస్క్ వచ్చేసి ఏ నుంచి బీకి పెడతాం. అండ్ 6th డిస్క్ వచ్చేసి విచ్ ఇస్ ద లార్జెస్ట్ వన్, అది ఏ నుంచి సికి పెడతాం. ఓకే, ఆ తర్వాత డిస్క్ 5ని మళ్ళీ సి మీదకి తీసుకొస్తాం. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా నేను విత్ డయాగ్రామ్స్తో ఉంది కదా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా స్టెప్స్ మీరు తర్వాత చదవండి, మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అర్థమైపోతుంది. సో టోటల్ మూవ్స్ ఎన్ని కావాలి అంటే 63 మూవ్స్ మనం చేస్తున్నాం. ఓకే, టీ ఆఫ్ n ఈక్వల్స్ టు టోటల్ మూవ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, 2n-1. 2n అంటే n అంటే ఇక్కడ ఎంత, టోటల్ డిస్క్స్ 6, 2 6 - 1 అంటే 63 మూవ్స్ చేస్తాం. ఓకే, సో ఒక్కొక్క మూవ్ ఎలా జరుగుతుందో డైరెక్ట్గా ఎగ్జాంపుల్లో చూసేద్దాం. సో మనకి ఇలా ఇచ్చారనమాట. సో వీటన్నిటిని సిలోకి మూవ్ చేయాలి, అది టవర్స్ ఆఫ్ హనోయ్. సో పెద్దది ఎప్పుడు కూడా చిన్న దాంట్లో ఉండాలి. సో ఇక్కడ 63 మూవ్స్ ఎలా చేస్తున్నామో యానిమేషన్తో చూసేద్దాం. ఫస్ట్ చిన్నది వచ్చేసి బీలో పెట్టాను, నెక్స్ట్ పెద్దది వచ్చేసి సిలో పెట్టాను. సో ఇప్పుడు బీలోది మళ్ళీ సిలోకి పెట్టా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏ నుంచి బీకి ఒకటి డిస్క్ అనేది మూవ్ చేసిన తర్వాత సిలో ఉన్నవన్నీ కూడా మళ్ళీ బీలోకి తీసుకొచ్చా. ఇప్పుడు మళ్ళీ కొత్త డిస్క్ని సిలో పెట్టిన తర్వాత బీలో ఉన్న డిస్క్స్ అన్ని సిలోకి యాడ్ చేసాం. నెక్స్ట్ డిస్క్ బీలో పెట్టా, అంటే ఏ నుంచి తీసుకున్న డిస్క్ బీలో పెట్టాను. ఇప్పుడు సిలో ఉన్న డిస్క్స్ అన్నీ కూడా ఇటు తీసుకొచ్చాం. ఓకే, సో ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఒకటి ఉంది. సో దాన్ని తీసుకెళ్ళి సి దగ్గర పెడితే డైరెక్ట్గా మనకి టవర్స్ ఆఫ్ హనోయ్ అనుకున్నది కంప్లీట్ అయిపోతుంది. సి దగ్గర పెట్టిన తర్వాత బీ పెగ్లో ఉన్నవన్నీ కూడా సికి యాడ్ చేస్తాం. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే మనకి టవర్స్ ఆఫ్ హనోయ్ ద్వారా నెంబర్ ఆఫ్ డిస్క్స్ని మూవ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ 63, అంటే నేను డైరెక్ట్గా ఒకదాని మీద ఒకటి అలా పెట్టాను కదా, అలా కాకుండా సింగిల్గా అలా పెడుతూ వెళ్తుంది అనమాట. సో టోటల్ 63 మూవ్స్ అవుతాయి అన్నమాట, చేసామన్నమాట. ఇలా నెంబర్ ఆఫ్ మూవ్స్ చేసుకుంటూ మనము టవర్స్ ఆఫ్ హనోయ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఇది టవర్స్ ఆఫ్ హనోయ్. అండ్ క్వీన్స్ అనేది ఇది చూస్తే మీకు చెస్ బోర్డ్లా కనిపిస్తుంది కదా, సో చెస్ బోర్డ్లా ఉంటుందన్నమాట. సో ఆ క్యూ అనేది క్వీన్ అనమాట. సో ఆ క్వీన్స్ అనేవి ఒక్కొక్క రోలో మనం యాడ్ చేస్తూ వస్తాం. ఇది ఎన్ క్వీన్స్. సో ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇది ఒక చెస్ బోర్డ్ అండ్ ఇక్కడ మనకి క్వీన్స్ ఉంటాయి. 2 క్వీన్స్ ఒకదానికొకటి అటాక్ అవ్వకుండా మనము ప్లేస్ చేయాలి. చెస్ బోర్డ్లో చూడండి, మనం జరిపే మూవ్ అనేది అవతలది అటాక్ చేయకుండా మనము పెడుతూ ఉంటే అదే కదా గేమ్. సో ఇక్కడ కూడా అంతే, క్వీన్స్ అనేవి వేరే క్వీన్ దీన్ని అటాక్ చేయకుండా మనము ప్లేస్ చేస్తూ రావాలి. ఇది ఎన్ క్వీన్స్ యొక్క అల్గోరిథం. ఈ గేమ్ అనేది ఫాలో అయ్యేటప్పుడు ఈ గేమ్ ఆడుతున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ రూల్ ఏంటి అంటే ప్రతి క్వీన్ని కూడా ఒక్కొక్క డిఫరెంట్ రోస్లో పెట్టాలి, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే 2 క్వీన్స్ ఏవైతే 2 క్వీన్స్ ఉంటాయో ఆ రెండింటిని సేమ్ కాలంలో కూడా పెట్టకూడదు. క్వీన్స్ సేమ్ రోలో ఉండకూడదు, సేమ్ కాలంలో ఉండకూడదు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే డయాగ్నల్గా కూడా ఉండకూడదు. ఈ 3 రూల్స్ని ఫాలో అవుతూ సాల్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ప్రాబ్లం అనేది రికర్షన్ అలాగే బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. ఇవి 3 రూల్స్. అండ్ దీని వర్కింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే వర్కింగ్లో స్టార్ట్ విత్ ద ఫస్ట్ రో. సో ఫస్ట్ రోలో మనము ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ రోలో ప్లేస్ చేసేటప్పుడు రో బై రో ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. ఇనీషియల్గా రో ఈక్వల్స్ టు 0 ఉంటుంది. రో బై రో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇనీషియల్ రో 0 కదా, సో లాస్ట్ రో వచ్చేసి n-1 కాబట్టి 4 ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వీన్స్ 4 అనుకో, 4 - 1 3. సో 3 అనేది మనకి
3 రో మొత్తం ఓవరాల్గా 4 రోస్ ఉంటాయి, కానీ మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాం. సో అందుకు n-1. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ ఏంటి అంటే ప్లేస్మెంట్ అనేది మనం పెడుతుంది సేఫా కాదా అనేది చూసుకోవాలి. అది ఎలా అంటే మన రూల్స్ ఫాలో అవుతూ పెట్టాలన్నమాట. సో కాలం కాన్ఫ్లిక్ట్ అనేది అంటే ఇప్పుడు వేరే కాలము సేమ్ కాలం కాకుండా, సేమ్ డయాగ్నల్ కాకుండా, సేమ్ రో కాకుండా మనం చూసుకోవాలి. సో ఆ రూల్స్ బేస్ చేసుకొని క్వీన్ని ప్లేస్ చేయాలి. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ రోకి మూవ్ అవ్వాలి. ఒక రో ఫిల్ చేసామంటే నెక్స్ట్ రోకి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ రోకి మూవ్ అయినప్పుడు మనం వ్యాలిడ్ పొజిషన్ చూసుకొని దాంట్లో మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఒకవేళ అలా అవ్వలేకపోతే బ్యాక్ ట్రాక్ చేయాలన్నమాట. సో ఇదేంటి అంటే మొత్తం ఇలా స్టెప్స్ని ఫాలో అవుతూ ఆ రూల్స్ ఫాలో అవుతూ చేస్తామన్నమాట. ఈ 4 స్టెప్స్ని మనం ఫాలో అవుతాం. బేస్ కేస్ ఇక్కడ ఏంటి అంటే అన్ని క్వీన్స్ అంటే మనకు నెంబర్ ఆఫ్ క్వీన్స్ ఎన్ని ఇచ్చారో అన్ని క్వీన్స్ని నెంబర్ ఆఫ్ రోస్లో ఫిల్ చేయాలన్నమాట. ఇది మనకిచ్చిన బేస్ కండిషన్ అవుతుంది. అది సాల్వ్ అయితేనే మనం ఎన్ క్వీన్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టు. సో ఇప్పుడు ఎన్ క్వీన్స్ యొక్క ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో ఇదేంటి అంటే మనకి 4 క్వీన్స్ ఇచ్చారు. సో 4 క్వీన్స్ని 4x4 ఉన్న మ్యాట్రిక్స్లో పెట్టాలన్నమాట. లైక్ 4x4 ఉన్న చెస్ బోర్డ్లో పెట్టాలి. సో స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ క్వీన్ని నేను రో 0లో ప్లేస్ చేస్తాను. ఆ ఫస్ట్ క్వీన్ అనేది రో 0లో ప్లేస్ చేసేటప్పుడు నేను 0 అండ్ 1 దగ్గర ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ క్వీన్ని ప్లేస్ చేసే విధానం అనమాట. సో 0 అండ్ 1 దగ్గర ప్లేస్ చేస్తే అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఎలా చెప్పొచ్చు అంటే క్యూ అనేది ఫస్ట్ రో ఫస్ట్ కాలంలోనే పేస్ట్ చేసామనుకోండి. సో సెకండ్ రోకి వచ్చినప్పటికి సెకండ్ దాంట్లో పెట్టలేము, థర్డ్ దాంట్లో పెట్టాలి. సో ఇలా డిఫరెంట్గా అవుతుంది. సో మనం స్టార్ట్ చేయడమే 0-1 దగ్గర నుంచి ఇనీషియల్గా స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ వచ్చేసి Q2 అనేది రో నెంబర్ 1లోని వ్యాలిడ్ కాలం ఎక్కడుందో చూసుకొని అక్కడ ప్లేస్ చేస్తాం, విచ్ ఈస్ 1,3. సో అక్కడ ప్లేస్ చేస్తాం. సిన్స్ కాలం ఈజ్ 0 అండ్ మనకి ఫస్ట్ రో అనేది ఎలాంటి అటాక్ చేయదనమాట. సో అందుకు ఆ చివరికి ప్లేస్ చేసాం. ఇలా అటాక్ అనేది జరగకుండా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి Q3 అనేది నేను థర్డ్ రోలోని అంటే సెకండ్ రోలోని ఫస్ట్ ఇనీషియల్ దాంట్లో పెట్టేసాం. సో Q3 అనేది ఎలా ప్లేస్ చేసాం 2,0 దగ్గర ప్లేస్ చేసాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్కి వచ్చేసినప్పటికి లాస్ట్ థర్డ్ రోలోని 3,2 దగ్గర ప్లేస్ చేసాం. ఇలా చేస్తే ఏంటి డయాగ్నల్ అటాక్ ఉండదు అండ్ సేమ్ కాలం సేమ్ రో కాదు అండ్ అలానే ఏమంటారు సేమ్ కాలం సేమ్ రో కాదు డయాగ్నల్ అటాక్ ఉండదన్నమాట. సో మొత్తం క్వీన్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ క్వీన్స్ చెస్ బోర్డ్లో ప్లే చేస్తాం మనం, చెస్ బోర్డ్లో మనం పెట్టేసాం. ఇలా అన్నమాట మనము వ్యాలిడ్గా లాజిక్ అనేది అర్థం చేసుకొని చేయాలి. సో ఇప్పుడు ఫైనల్గా దీనికి టైం కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ n మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ క్వీన్స్ మనం ప్లేస్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n డ్యూ టు రికర్సివ్ కాల్ స్టాక్. ఇక్కడ మనకి రికర్సివ్ కాల్ స్టాక్ అనేది జరుగుతుంది. మీరు ప్రోగ్రాంలో ఇవి మీకు అర్థమవుతుంది. రికర్సివ్ కాల్ ఎక్కడ జరుగుతుంది ఏంటి ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రాంలో అర్థమవుతాయి. మీకు ప్రోగ్రామ్స్ కావాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ర్యాట్ ఇన్ ఏ మేజ్. ఈ ర్యాట్ ఇన్ ఏ మేజ్ అనేది మనకి ఇది కూడా ఒక లైక్ చెస్ బోర్డ్ టైపే, కాకపోతే ఏంటి అంటే బ్లాక్స్ ఉంటాయి. సో వాటిని మూవ్ చేసుకుంటూ మనం సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఒక వే అనేది ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ ర్యాట్ మేజ్ ప్రాబ్లం అనేది ఇది ఒక బ్యాక్ ట్రాకింగ్ అల్గోరిథము. టాప్ లెఫ్ట్ కార్నర్ నుంచి బాటమ్ రైట్ కార్నర్ వరకు ఒక మేజ్ అంటే ఒక పాత్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఒక మేజ్ అనేది ఉంటుంది. సో వాటిలో మనము బ్లాక్ సెల్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ మనం ఒక రూట్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దీని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఒక n/n మేజ్ తీసుకుంటే దానికి 2D గ్రిడ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే మ్యాట్రిక్స్ ఫామ్లో అనుకుందాం. సో 1 అనేది ఏంటి అంటే ఓపెన్ పాత్, అంటే అక్కడ మనకు ఖాళీ ఉంది, మనం ఆ వే చూస్ చేసుకోవచ్చు అని. ఒకవేళ 0 ఉంది అంటే అది బ్లాక్డ్ సెల్ అని అర్థం. సో 0 ఉన్న దగ్గర మనం కన్సిడర్ చేయకూడదు అనమాట. సో 0 అనేది మనం కన్సిడర్ చేయకుండా నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. ఇలా మనం కన్సిడర్ చేసుకుంటూ పాత్ అనేది ఫైండ్ చేసుకోవాలి. సో దీంట్లో మనం రికర్సివ్ అప్రోచ్ యూస్ చేసుకుంటే డెప్త్ ఫస్ట్ సర్చ్ అల్గోరిథం మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఆ రికర్సివ్ డెప్త్ ఫస్ట్ సర్చ్ అల్గోరిథం అనేది బ్యాక్ ట్రాకింగ్ ఉంటే ఎలా ఉంటుందో దీని వర్క్ ఫ్లో అలాగ ఉంటుందన్నమాట. ఓకే, ఈ అల్గోరిథం సేమ్ దాన్ని ఫాలో అవుతుంది. ఇక్కడ బేస్ కేస్ ఏంటి
ర్యాట్ అనేది n-1 n-1ని రీచ్ అవ్వాలి. సో ఇనీషియల్గా 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, 0,0. n-1 అంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద గ్రిడ్. సో అక్కడ వరకు రీచ్ అవ్వాలి ఇనీషియల్గా స్టార్ట్ అయ్యి, అది బేస్ కేసు. సెకండ్ కేసు ఏంటి అంటే కరెంట్ సెల్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ పాత్ అనేది ఆ పర్టికులర్ పాత్ డౌన్, రైట్, అప్, లెఫ్ట్ ఇలా మూవ్ అవుతూ మనకి సొల్యూషన్ ఐడెంటిఫై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పండి, మనం ఒక గేమ్ ఆడుతున్నాం. గేమ్ ఆడేటప్పుడు మనము ఎండ్కి రీచ్ అవ్వాలి అనుకుంటే మనకి దగ్గరగా ఏ పాత్ ఉంది, ఎటు నుంచి వెళ్ళాలి అని చూసుకుంటూ మనం రీచ్ అవుతాం కదా. సేమ్ ఇది కూడా అంతే అనమాట. సో డౌన్, రైట్, అప్, లెఫ్ట్ ఇలా మూవ్ అవుతూ ఒక పర్టికులర్ మనకి n-1 ఆ పర్టికులర్ బాటమ్ రైట్ సెల్కి రీచ్ అయ్యే వరకు మనము అలా మూవ్ అవుతూ ఉంటాం అనమాట. ఇవి రికర్సివ్ స్టెప్స్. సో మనకి ఇచ్చిన లెట్స్ బ్రేక్ డౌన్ ద ఎగ్జాంపుల్. సో దీన్ని మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే మనకి ఇమేజ్ ఇచ్చారనుకుందాం, 1 1 1 0 0 0. సో ఇలా మొత్తం 1s and 0sతో ఫిల్ అయింది. 1 అనేది మనం పాత్ ఐడెంటిఫై చేసుకోవచ్చు, 0 అనేది మనకు పాత్ అనేది ఉండదన్నమాట. సో ఇలా అయితే మనము ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే సెకండ్ స్టెప్కి వచ్చినప్పటికి మనము ఇనీషియల్గా ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, 0 0 దగ్గర స్టార్ట్ చేయాలి. సో మనకు ఫస్ట్ సెల్ అనేది 1తో మార్క్ అయి ఉంది అంటే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. 1తో మార్క్ అయిన సెల్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో మూవ్ అవుతుంది, మీరు ఇక్కడ నేను గ్రీన్ కలర్లో పెట్టా కదా, అది ప్రతిదీ ఒక్కొక్క స్టెప్ మనం మూవ్ అవుతున్నప్పుడు ఏది అనేది మార్క్ చేసాం అనమాట. సో ఇనీషియల్గా 0 0, సో దాన్ని విజిటర్ నోడ్ కింద మార్క్ చేసాము. అండ్ ఇప్పుడు డౌన్కి మూవ్ అవుతుంది, దాని కిందదే 1 ఉంది కాబట్టి నెక్స్ట్ డౌన్కి మూవ్ అవుతుంది. మూవ్ డౌన్ 1,0, దాన్ని కూడా విజిటర్ కింద మార్క్ చేశాను. అండ్ దాని పక్కన మనకి మళ్ళీ 1,1 ఉంది కాబట్టి అంటే 0 చూసుకుంటుంది, 0కి మూవ్ అవ్వలేదు కదా. సో దాని పక్కన మళ్ళీ 1,1 ఓకే మూవ్ అవుతుంది. మళ్ళీ దాని నెక్స్ట్ 2,1 దగ్గర మళ్ళీ 1 ఉంది. నెక్స్ట్ 3,1 దగ్గర ఉంది, 3,2, 3,3. సో ఇలా మనం మొత్తం మేజ్ అంతా 1s ఫిల్ చేసుకుంటూ వస్తే మనకి డెస్టినేషన్కి రీచ్ అయ్యాం, విచ్ ఈస్ n-1 n-1 సెల్ రీచ్ అయిపోయాం. సో పాత్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో మనము ఐడెంటిఫై చేసేటప్పుడు రిమైనింగ్ ఏమున్నా సరే 0 పెట్టేస్తాం. సో మనకి డెస్టినేషన్ వస్తుంది కదా, సో మిగతా అంతా బ్లాక్ అన్నట్టు 0 పెట్టేస్తాం అనమాట. ఇది ఎగ్జిక్యూషన్ స్టెప్స్. సో మనకి ఫైనల్ మేజ్ ఏంటి అంటే ఈ విధంగా వచ్చింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సబ్సెట్ సమ్ ప్రాబ్లం. ఈ సబ్సెట్ సమ్ ప్రాబ్లం అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం ఇది చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, పెద్ద ఎగ్జాంపుల్ అయితే చాలా లెందీ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చిన్న ఎగ్జాంపుల్కి ఎలా అయితే ఫాలో అవుతున్నాం, పెద్ద ఎగ్జాంపుల్ కూడా అలానే ఫాలో అవుతాం. ఈ సబ్సెట్ ప్రాబ్లం అనేది ఏంటంటే సబ్సెట్ అనేది ఎగ్జిస్టింగ్ అరేలో ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తూ వెళ్తాం. పాసిబుల్ సబ్సెట్స్ని విజిట్ చేయడానికి రికర్షన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ రికర్సివ్ అప్రోచ్ అనేది చూసుకుంటే మనకి 2 చాయిసెస్ ఉంటాయి రికర్సివ్ అప్రోచ్లో. ఫస్ట్ ఏంటి అంటే ఆ ఎలిమెంట్ని ఇంక్లూడ్ చేస్తే ఎలాగా, ఎక్స్క్లూడ్ చేస్తే ఎలాగా. సో ఒక టార్గెట్ సమ్ అనేది ఉంటుందన్నమాట మనకి. సో ఆ టార్గెట్ సమ్ రీచ్ అవ్వడానికి ఎలిమెంట్ని ఇంక్లూడ్ చేస్తే ఎలా అవుతుంది, ఎక్స్క్లూడ్ చేస్తే ఏమవుతుంది అనేది చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ బేస్ కేస్ ఏంటి అంటే సమ్ అనేది 0. సో వ్యాలిడ్ సబ్సెట్ అనేది ఎప్పుడైతే సమ్ 0 అవుతుందో అప్పుడు అది వ్యాలిడ్ సబ్సెట్ అని చెప్పేసి ట్రూని రిటర్న్ చేస్తాం. ఒకవేళ ఎలిమెంట్స్ మనకి సమ్ 0 కాలేదనుకోండి, సో ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఇది బేస్ కేసు. 0 అయ్యే వరకు అది చెక్ చేసుకుంటూ వస్తుందన్నమాట. సో దీని వర్క్ ఫ్లో చూసుకుంటే రికర్సివ్ అల్గోరిథం యూజ్ చేస్తాం కాబట్టి సమ్ అనేది ఇనీషియల్గా 0 అయితే రిటర్న్ ట్రూ అంటే ట్రూ రిటర్న్ చేస్తాం. సో సబ్సెట్ అనేది వచ్చేసింది అనమాట. సబ్సెట్ రాలేదు అంటే 0 వచ్చినంత వరకు సబ్సెట్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ సమ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఇగ్నోర్ చేస్తాం, దాన్ని కన్సిడర్ చేయము. ఒకవేళ ఎలిమెంట్ అనేది ఈక్వల్గా ఉంది, గ్రేటర్ దాన్ కాదు అనుకుంటే అప్పుడు ఆ ఎలిమెంట్ ఎక్స్క్లూడ్ చేస్తే ఎంత వచ్చింది, సమ్ ఇంక్లూడ్ చేస్తే ఎంత వచ్చింది అనేది ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఇది ఎగ్జాంపుల్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా చెప్పే కన్నా. సో దీని ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఒక యారే ఉంది 3 2 5. ఇక్కడ నేను సింపుల్గా తీసుకున్నాను ఎందుకంటే దీనికి పెద్ద లాజిక్ ఉంటుంది. సో టేబుల్లా వేయాలన్న అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అందుకని ఇలా తీసుకున్నాను. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మీరు కింద అడిగితే నేను మళ్ళీ లెందీ వీడియో చేస్తాను దీనికి సపరేట్గా. యారే వచ్చేసి 3 2 5. సో మనకి టార్గెట్ సమ్ ఎంత అంటే 5 అనమాట. సో 5 ఉండాలి మనకు సమ్ చేసేటప్పుడు. సో వీ స్టార్ట్ విత్ సబ్సెట్ 3 2 5.
సో మన టార్గెట్ సమ్ ఎంత 5, అందుకే 3 to 5 ఒక సెట్లో, టార్గెట్ సమ్ని ఒక సెట్లో పెట్టాం. దీన్నే సబ్సెట్ సమ్ అంటున్నాం. ఓకే, సో దీన్ని సబ్సెట్ కింద డివైడ్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, ఇంక్లూడ్ చేస్తున్నాం. ప్రతిసారి సబ్సెట్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఎలిమెంట్ని ఇంక్లూడ్ చేస్తాం, లాస్ట్ ఎలిమెంట్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. సో ఎలిమెంట్ అనేది 5ని ఇంక్లూడ్ చేసినప్పుడే మనకి వాల్యూ వచ్చేసింది. సో రిమైనింగ్ చెక్ చేయదనమాట. ఎక్స్క్లూడ్ జస్ట్ సబ్సెట్ ఆఫ్ సమ్ అని చెప్పేసి ఎక్స్క్లూడ్ చేసాం, అది సమ్కి మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇది ట్రూ అనమాట. ఇలా ఇప్పుడు మీకు దీన్ని డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక్కసారి మనకు ఫస్ట్లోనే అవుట్పుట్ వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ మనం సొల్యూషన్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ అవుట్పుట్ వచ్చింది కాబట్టి. సో సబ్సెట్ ఆఫ్ 3, 2, 0 ఇది ఇంక్లూడ్ చేసినప్పుడు మనకి సమ్తో మ్యాచ్ అయింది. ఓకే, సో ఎక్స్క్లూడ్ చేసిన దానికి మనం చెక్ చేయము, ఎందుకంటే అవుట్పుట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సబ్సెట్. ఇలా ఇది చిన్నదే కాబట్టి 3 స్టెప్స్తో అయిపోయింది. అదే ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఒక 20 స్టెప్స్ అలా వస్తాయన్నమాట. సో ఇది సబ్సెట్ సమ్ ప్రాబ్లం. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి వర్స్ట్ కేస్లో ఆర్డర్ ఆఫ్ 2n, అండ్ దీనికి కొన్నిసార్లు ఎక్స్పోనెన్షియల్ కూడా ఉంటుంది. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n. ఇదంతా కూడా రికర్షన్ అల్గోరిథమ్స్, రికర్షన్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ అల్గోరిథమ్స్. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.